వచ్చినప్పుడే ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు ఎవరు పరలోకానికి ఎత్తబడతారో వీళ్ళారా అప్పుడు తెలుస్తుంది. అంతవరకు నీ శ్వాసను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నీవు దాచిపెట్టుకున్న బంగారు కాపాడుకోకపోతే దేవునికి లెక్కడగడేమో. కానీ ఈ భూమి మీద ఆస్తులు ఐశ్వర్యాలు నువ్వు దేన్ని కాపాడుకున్న దేవుడు అడగడు. కానీ నీవు విశ్వాసం కాపాడకపోతే దేవుడు లెక్కడిగే రోజు కోరగా వస్తుంది. కాబట్టి ఈరోజు విశ్వాసము కనుగొన్న రోజు రాకముందే దేవుడు ఆ తర్వాత మధ్యాకాశంకి వచ్చినప్పుడు మనం ఒకవేళ విశ్వాసం తక్కువ అంటే దైవ రాజ్యానికి మనము అర్హులం కాదు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం బైబిల్ చెప్పిన ప్రకారం తెస్సలోనికీ సంఘానికి రాశాడు కదా, విశ్వాసం అందరికీ లేదని చెప్పాడు. కాబట్టి ప్రియులారా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. బైబిల్లో మన వ్యక్తిని చూడగలము, అందరికీ తెలుసు. కానీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రమారమి 100 ఏళ్ల వయస్సు. ప్రియులారా గమనించండి, ఎక్కడ కూడా బలహీనుడు కాలేదని చూస్తా ఉన్నాం. కానీ ఏ అబ్రహాము అయితే ఆ రాజ్యంలో ఉన్నాడో అదే స్థానం నువ్వు కావాలని ఇచ్చినావు మందిరానికి. ఆ స్థానంలో ఉండాలని బాప్తిసం తీసుకున్నావు, ఆ స్థానం కావాలని బల తీసుకుంటా ఉన్నావు, మంచిదే. కానీ ఆ స్థానం దక్కించుకోక ముందు అబ్రహాము ఏ విషయంలో అన్ని విషయంలో విశ్వాసంలో బలహీనుడు కాకనే మాట చూస్తా ఉన్నాం. ప్రియులారా ఏ రాజ్యాన్ని ఆ అబ్రహాము స్వతంత్రించుకున్నాడో ఆ రాజ్యాన్ని కావాలి అంటే అబ్రహాము జీవితాన్ని 12వ ఆదికాండంలో ప్రియులారా ప్రారంభించినామండి. హెబ్రీ పత్రిక ప్రకటన గ్రంథం వరకు ఆయన జీవిత చరిత్ర మనం చూడగలం ప్రియులారా. చివరికి సృష్టికర్తనే దేవుడే ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చినాడు ప్రియులారా. అబ్రహాము నా స్నేహితుడు చెప్పాడు. అబ్రహాము ప్రియులారా మరి మొట్టమొదటిగా మనం గమనిస్తే మత్తయి సువార్త కొత్త నిబంధన యేసు ప్రభుతో స్టార్టింగ్ కావాలి. అయితే అబ్రహాముతో స్టార్టింగ్ అయ్యేది. ఎందుకో తెలుసా? ఆయన జీవితం అంతా నచ్చిందండి ప్రియులారా. కాబట్టి ఈరోజు నీ జీవితం ఏంటి ప్రియులారా? విశ్వాసం కాపాడుకుంటున్నామా? ఒకసారి గమనించండి. మరి హెబ్రీ పత్రికలో మరి 11వ అధ్యాయము మరి ప్రారంభిస్తే ఇంటికి చదవండి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. మరి ఆ 11వ అధ్యాయం నుండి 34 వచనం చదువుకోండి. కనీసం అంటే వాళ్ళల్లో ఆ విశ్వాస వీరుల పట్టిలలో కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఏమైపోయినారండి? లేరా? 6 లక్షల మంది బయలుదేరినప్పుడు ఏమైపోయినారండి వాళ్ళందరూ? అబ్రహాము పుట్టిన ఆ యాకోబులకు పుట్టిన కుమారులే కదా, అబ్రహాము సంతానమే కదా. వాళ్ళ విశ్వాసం లేదు ప్రియులారా, వాళ్ళ విశ్వాసం కోల్పోయారు. అందుకే యేసు ప్రభు మాట అన్నాడు, మీ పితరులు మన్నాను తినను చనిపోయినారు నాయనా. నా మీద విశ్వాసం లేదు, నా మీద నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియులకు దూడని తయారు చేసుకున్నారు. నీవే దేవుడు అన్నారు. కానీ ఎంతో దేవునికి బాధ చేసినటువంటి ఆ యాత్రా జీవితంలో ఎంతో దేవుడు దుఃఖపెట్టినారు ప్రియులారా. నువ్వు బలం తీసుకోక ముందు దేవునికి దుఃఖకరమైనది అయాసకరమైనది ప్రియులారా. దేవుడు బాధపడిపోతాడు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతో దేవుడు కన్నీళ్లు విడిచినాడు. పరలోకంలో ఆనందమైన దేవునికి దుఃఖము ప్రియులారా నిట్టూర్పు మిగులుతా వచ్చింది. కాబట్టి నీ ద్వారా నా ద్వారా దేవుడు దుఃఖపడతా ఉన్నాడా? నువ్వు బల్ల తీసుకోకముందు ఒక్కసారి నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకో ప్రియులారా. 6 లక్షల మంది పారిపోతా వచ్చినారు. కానీ విశ్వాసం లేని కారణాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న దేవునికి దుఃఖమైన పనులను బట్టి వాళ్ళు చనిపోయినారు ప్రియులారా. అయితే ఈరోజు బల తీసుకున్న నీవు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, లూకా రాసిన సువార్తలో, లూకా సువార్త 9వ అధ్యాయము 45వ వచనము చదవండి. విశ్వాసము లేని మూర్ఖతరముల వారలారా, ప్రియులారా గమనించినారా? దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడంటే విశ్వాసం ఉన్నప్పుడే ఉండేది. అదే శిశువులకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నాడు. ఎంత కాలం ఉన్నారు నైనా? విశ్వాసం లేనప్పుడు నీ దగ్గరికి నేను రావడము, తర్వాత నన్ను మీరు వెంబడించడము అది పద్ధతి కాదు. కాబట్టి విశ్వాసం లేని మూర్ఖత్వం వల్ల ఎంత కాలం ఉండలేదు.
ప్రియులారా, దేవుడు ఉండాలి అంటే, నీతో నడచాలి మన కుటుంబాలంటే నీ విశ్వాసం ఆధారపడి ఉండాలి. నీ విశ్వాసం పైన దేవుడు ఆయన కనెక్షన్ తీసుకుని ఉంటాడు. కాబట్టి ఆ కనెక్షన్ ఎప్పుడు తెగిపోతుందంటే, నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉండదో అప్పుడే దేవుడు ఎడమైపోతాడు, అప్పుడే దేవుడు దూరం అయిపోతాడు. దేవుడు చెప్పాడు పబ్లిక్గా, ఎంతకాలం ఉండాలి చెప్పండి? విశ్వాసం లేదు, మీరు మూర్ఖతనంలో ఉన్నారు, ఎంతకాలం ఉండాలి? నేను ఉండదని చెప్పాడు. కాబట్టి దేవుడు ఉండాలి అంటే, దేవునితో పరలోకం ఉండాలి అంటే మధ్యలో విశ్వాసమే ప్రియుల ఆధారం. కాబట్టి ఆ విశ్వాసమే లేకపోతే మనం దైవ రాజ్యంలో వెళ్ళలేమని మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఆపించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా 6వ వచనంలో చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ప్రియులారా, గమనించినారా? ఈరోజు నీ జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉంట అసాధ్యమని నువ్వు తెలుసుకోవాలి. ఏదైనా నీకు దేవునికి ఇష్టం ఉండాలి. ప్రియులారా, ఉదాహరణ చెప్తాను.